అయ్యా చూడయ్యా, మనకు కవల పిల్లలు పుడితే రామలక్ష్మణులని పేరు పెడదాం అనుకున్నా. ఎందుకంటే సీతాదేవి లాంటి కోడళ్ళు కావాలనుకున్నా, కానీ ఆ అదృష్టం నాకు ఇప్పుడు లేదయ్యా. నేను ఎక్కువ రోజులు బతకనయ్యా. నా పిల్లలు జాగ్రత్తనయ్యా. నా భార్య నాగలక్ష్మి చెప్పినట్టు నా పిల్లల్ని పెంచలేకపోయా. కనీసం వారికి సీతాదేవి లాంటి కోడలైనా తీసుకొస్తా. రావు గారు బాగున్నారా? మా అబ్బాయి పెళ్లి సంబంధం చూడమని చెప్పాను కదా. అమ్మాయి ఎలా ఉండాలంటే లక్షణంగా చూడ్డానికి సీతాదేవిలాగా పద్ధతిగా ఉండాలి. సరే సరే సరే. ఏమైందన్నా? జల్దీ రండి బిడ్డ అని ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నావు. మీకు పెళ్లి సంబంధాలు చూడమని రావు మామకి ఫోన్ చేసి చెప్పాను రా. ఫోటోలు పంపిస్తా అన్నాడు. అదిగో పంపినట్టున్నాడు. పేరు రాధనంటారా? ఇంకో 6 నెలల్లో మీ పెళ్ళిరా. ఇంకో 6 నెలల వరకు ముహూర్తాలు లేవంట. రాధా రాధా గోపి, అద్భుతం. ఆహా, ఏముంది? రాజా రాధా అద్భుతం. రాధా నాది, రాధ నాదే. హలో, వస్తున్నావా? ఎక్కడున్నావు? ఏరా తొందరరా మనం. ఏంటి విషయం? తెలుసు కదరా ఇంగ్లీష్ సిగరెట్ ముట్టానని. ఇంతకీ నాన్న చెప్పింది ఏం ఆలోచించావురా? అదే రాధ గురించి, పెళ్ళి గురించి. రాధా నచ్చింది. 6 నెలల సంధి ఆలోచిస్తుంది. ఇంతకీ నువ్వేమంటావు? రాధ నాకు కూడా నచ్చిందిరా. నువ్వు తప్పుకుంటే నేనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మాట్లాడుతున్నాను. రాధ నీ బోధినతో సమానం. నేనే పెళ్లి చేసుకున్నాను. నేను ఇంకా సిగరెట్ కూడా తాగుతాను. రాధ నువ్వు పెళ్లి చేసుకున్నా సరే. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. చంపేస్తా. రాధ కోసం నేను చేస్తా. నువ్వు చావడానికి రెడీయా? ఇదంతా కాదురా. నాన్న రాకముందు ఒక పందెం పెట్టుకుందాం. ఎవడైతే ఈ స్తంభాలు దాటి ఆ డోమ్లో కూర్చుంటాడో
వాడి పేరు రాదా? రెడీయా? రెడీ అన్న రాకముందే ఫినిష్ చేద్దాం. రాదా నాదిరా. రాధ నాదేరా. రే 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 ఏంట్రా ఇది? మీరు ఏం చేస్తున్నారా? ఏంట్రా ఇది? వదలండిరా. వీడికి కూడా రాధ కావాలంటున్నాను. వద్దురా, తప్పురా, నీకు వదినయిద్దిరా. ముందు అన్న పెళ్లి చేయాలి కదరా. వదలండిరా. అందుకే అన్నను ముందు చంపుతున్నా. వదలరా రే. అడ్డొస్తే నిన్ను కూడా చంపుతా. వద్దురా. నాగలక్ష్మి చూడయ్యా, ఈ క్యాన్సర్ గురించి చచ్చిపోతున్నందుకు నాకు బాధ లేదయ్యా. నా బిడ్డల భవిష్యత్తు గురించి తప్ప నా బిడ్డలకు దేశ చరిత్ర గురించి చెప్పించు. గట్లనే రామాయణం, భగవద్గీత, మహాభారతం చెప్పించయ్యా. గట్లయితే వాళ్ళు పెద్దగైనాక నీకు ఎసుంటి బాధలు ఉండేయ్యా. నువ్వు చెప్పినట్లు పిల్లల్ని పెంచలేకపోయా నాగలక్ష్మి. అందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ఫ్లాట్ సీన్ 2 షార్ట్ 1 టేక్ 1 యాక్షన్. కట్.